తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతల్ని ఈసారి ఆయన టార్గెట్ చేశారు. వాళ్ళని ఉద్దేశించి బీజేపీ నేతలు ఆ పార్టీకి అనుబంధంగా ఉన్న సంఘాలను ఉద్దేశించి ఆ నాయకుల్ని చాలా అత్యంత అనుచితమైన మాటలు మాట్లాడారు జేసీ ప్రభాకర్ రెడ్డి. చేతగాని నా కొడుకులు, దద్దమ్మలు, థర్డ్ జెండర్ కంటే దారుణమైన వ్యక్తులు, థర్డ్ జెండర్లు అంటే గౌరవం ఉంది, వాళ్ళకంటే తక్కువ స్థాయి వ్యక్తులు వీళ్ళు అంటూ విరుచుకుపడ్డారు. ఇటీవల డిసెంబర్ 31న తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కేవలం ఆడవాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఒక పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీ పైన బీజేపీ మహిళా నాయకులు చాలా అభ్యంతరం చెప్పారు. గంజాయి బ్యాచ్ తిరిగే ఏరియాలో పార్టీ పెట్టారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అక్కడున్న మహిళలకు ఏమైనా జరిగితే ఏం కావాలి అంటూ కూడా బీజేపీ నాయకులు యామిని శర్మ, మాధవి లత తదితరులు కూడా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దానికి మించి ఈరోజు అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్ బస్సులు తగలబడ్డాయి. ఇది షార్ట్ సర్క్యూట్ అని పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రభాకర్ రెడ్డి మాత్రం ఇది షార్ట్ సర్క్యూట్ కాదు, ఆ బస్సులు కాలిపోవడం వెనుక బీజేపీ నాయకుల హస్తం ఉందన్నట్టుగానే ఆయన మాట్లాడారు. చాలా దారుణంగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి చాలా మేలు, ఈ చేతగాని వాళ్ళకంటే జగన్మోహన్ రెడ్డి చాలా మేలు, జగన్మోహన్ రెడ్డి తన బస్సుల్ని ఆపారే కానీ ఇలా తగలబెట్టలేదు అని కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఈ చేతగాని వాళ్ళు థర్డ్ జెండర్ కంటే దారుణమైన వ్యక్తులు నా బస్సులు తగలబెట్టారు, అయినప్పటికీ కూడా నా వెంట్రుకు కూడా పీకలేరు, కాలుస్తారా ఇంకా కాల్చుకోండి బస్సులు, 300 బస్సులు ఆగినప్పుడే తాను భయపడలేదు అంటూ కూడా చాలా హాట్గా మాట్లాడారు. ఈయన నేరుగా బీజేపీ ప్రభుత్వం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బస్సుల్ని మాత్రమే ఆపింది, నా బస్సుల్ని ఈ బీజేపీ ప్రభుత్వంలో బస్సులు తగలబెట్టారని చెప్తున్నారు. అంటే టీడీపీ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు టీడీపీ నాయకుడిగా మున్సిపల్ చైర్మన్గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు, ఆయన కుమారుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వంలో అని మాట్లాడుతూ ఉన్నారనడం కూడా కొద్దిగా చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ నాయకులతో జేసీ ప్రభాకర్ రెడ్డికి క్లాష్ అన్నది కొద్ది రోజులుగా నడుస్తోంది. జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి ప్రభాకర్ రెడ్డికి మధ్య బూడిద విషయంలో కూడా గొడవ నడుస్తూ ఉంది. అంతలోనే ఆయన డిసెంబర్ 31న పార్టీ ఏర్పాటు చేయడం, బీజేపీ నేతలంతా టార్గెట్ చేయడం, ఈరోజు ప్రభాకర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ నేతలను అత్యంత అనుచితంగా దారుణంగా తిట్టిపోశారు. మీరు మాత్రమే ఎంజాయ్ చేయాలా, ఇంకెవరు ఎంజాయ్ చేయకూడదా అంటూ మాట్లాడారు. చేతగాని దద్దమ్ములు అంటూ మాట్లాడారు. తాడిపత్రిలో అనేక పాతపడిన గుళ్ళు ఉన్నాయి, ఎవడన్నా వచ్చి బాగు చేశారా అని కూడా ప్రశ్నించారు. ఒకసారి ఆయన బస్సులను తగలబెట్టడానికి సంబంధించి జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తే, కంప్లైంట్ కూడా చెప్తారు, జగనే మేలరా బస్సులు నిలబెట్టించినాడు, ఈ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టినారు, అంతకన్నా నీచకుందరా? ఏమైంది? 300 పోతేనే ఆ పోతే ఏడ్చలే, దీనికి ఎడతాను నేనా? అదే కొంచెం అనకూడదు, తప్పు. వాళ్ళు చాలా మంచోళ్ళు, దానికన్నా తప్పు ఏదైనా ఉంటే ఆ మాట వాడతాం. మీకు నాకు తెలియదు తప్పు మాట. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్. ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్. కాసి ఏం చేసుకున్నావురా? ఏం చేసుకున్నారులే పీకినారా? జగన్ రెడ్డి మేలు కదా మంచోడు, జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. ఆ బస్సు కాలిపోలేదే, బస్సు నిలబెట్టించినట్టు. నిలబెడితే ఆ పొద్దు 10 లక్షలు పోయేది, పొద్దు 6 లక్షలు పోతుంది. మీరు చేతగాని నాకు కొడకల్లారా, చేతగాని నాకు కొడకల్లారా అంటారా? ఏపిస్తారా? మళ్ళీ ఇంకో బస్సు కాస్తారా? కలిసిపో, వరుసగా పెట్టినాడు. నేనే భయపడతాను అనుకుంటున్నారా? సిగ్గురే నా కొడకల్లారా? ఏం చేస్తారా? బస్సు కాల్చా అయిపోయింది, ఏమైంది? వస్తుంది రేలే. అదే మా డ్రైవర్కి ఇచ్చిందే, ఎందుకంటే కోర్టులో ఉంది, జనవరికి వస్తాయి. నేను మామూలుగా పాత బస్సులు 10 లక్షలు అయితే వాళ్ళు 5 లక్షలు ఇస్తారండి, ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు పని చేసినారండి, ఒక జీవితం నాశనం చేసినారు. ఏమైందిరా చెప్తేనే థర్డ్ జెండర్ కన్నా తప్పు నా కొడుకు, సాక్షార్ కొడుకు కాదని కాలినాక బస్సు అంతా ఆ హీటు పైన పడేది. ఓ షార్ట్ సర్క్యూట్ రాసుకో. అదే తగలబెట్టేశారు బస్సులు అని కూడా ఆయన డైరెక్ట్ అని చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మంచోడు, కేవలం బస్సులను నిలబెట్టించారు ఆ గవర్నమెంట్లో, వీళ్ళు ఏకంగా తగలబెట్టారు ఈ బీజేపీ గవర్నమెంట్లో అని మాట్లాడుతున్నారు. టీడీపీ గవర్నమెంట్లో ఇక్కడ రాష్ట్రంలో ఉంది టీడీపీ గవర్నమెంట్ అప్పటికి కూడా బీజేపీ నేతలు అంటూ టార్గెట్ చేస్తూ ఉన్నారంటే బహుశా తనతో వివాదం పెట్టుకున్న బీజేపీ నేతలపైన, బీజేపీ నాయకులపైన, బీజేపీ ఎమ్మెల్యేలపైన జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారా? షార్ట్ సర్క్యూట్ అని రాసుకున్నారా? అది తప్పు అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో దీనిపైన బీజేపీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి. బీజేపీ నాయకులు ఆయన చాలా పర్సనల్గా మాట్లాడారు. మొన్న ఆ పార్టీకి సంబంధించి బీజేపీ నాయకులు వ్యతిరేకించడం పైన ఇంకా కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు, కొన్ని
సున్నితమైన అంశాలను కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రస్తావించారు. సో దీనిపైన బీజేపీ నాయకులు ఎలా స్పందిస్తారు అన్నది చూడాలి. ప్రభాకర్ రెడ్డికి అయితే జేసీ జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు అన్న విషయం అయితే ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత ఆయనకు పోలిక తెచ్చుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా బెటరు, బస్సులు నిలబెట్టారు, వీళ్ళు మాత్రం ఏకంగా తగలబెట్టేసి జీవితాలు నాశనం చేశారు అని మాట్లాడుతున్నారు మరి.